ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేక వందనాలు తెలియజేసిన నేటి వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటివి కదా. ప్రియులారా, దేవుని నడిపింపులో ఉండవలసిన ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తమకు తాము బాధ కలుగు చేసుకున్నారంటే, వారు దేవుని విసర్జించి దేవునికి విరోధంగా చెడుతనము చేసి విశ్వాసఘాతకులై ఆయన చేసిన మేలులు మరచి అనేకమైన కృత్యములు జరిగించటాన్ని బట్టి తమకు తామే వారు బాధ కలుగు చేసుకున్నారు. ఇంకంత మాత్రమే కాదు, వారి బాధకు శ్రమకు దేవుని విసర్జించుటే కారణమని వారు తెలుసుకొని గ్రహించినట్లు వారి చెడుతనము, వారి ద్రోహము వారి గద్దించుచున్నదని కూడా కింద వచ్చిన భాగాల్లో మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా యోచించి గ్రహించవలసినదేమనగా, నేటి క్రైస్తవులముగా దేవుని నడిపింపులో ముందుకు కొనసాగవలసినటువంటి మనము కొన్నిసార్లు బాధలు మనకు మనమే, అనగా దేవుని మాట వినకుండా ఆయనకు విరోధమైన కార్యాలు చేస్తూ ఆయన చేసిన మేలులు మరచి విశ్వాసఘాతకులుగా మారటాన్ని బట్టి మనము కూడా బాధలు తెచ్చుకుంటున్నాం. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇదే స్థితిలో ఉంటే, నీ బాధకు నీ శ్రమకు కారణమైన ప్రతి పాపమును విడిచిపెట్టి ఏ విషయంలో దేవుని దృష్టికి ద్రోహం చేశామో వాటిని సరిదిద్దుకొని ఆయన వైపు తిరగగలిగితే ఉన్నతమైనటువంటి కృపలను పొందుకోగలం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, ఘనమైన మా రక్షక, స్తోత్రాలు, వందనాలు నాయనా. మిమ్మల్ని విసర్జించేవారు తమకు తామే బాధ తెచ్చుకుంటారని, శ్రమల పాలు అవుతారని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మిమ్మల్ని మరిచిపోక అన్ని వేళల్లో కృతజ్ఞతాపూర్వకమైన జీవితాన్ని జీవించగలిగే సహాయము దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి, మీ సహాయాన్ని దయచేయండి. వారు నడిచే మార్గం అంతట్లో మీ వెలుగును ప్రకాశింపచేయండి. వారి ఉద్దేశాలు, వారి సకల ఆలోచనలు, సకల కార్యాల్లో మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరుస్తూ కృప చూపుతూ రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.